మైక్ దగ్గర పెడుతుంది. హాయ్ పిల్లలు, నేను గడ్డి పరకమి. నేను గాలికి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాను. నాకంటూ ఒక స్థిరమైన నివాసం లేదు. నా జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏమీ లేదు. కానీ యేసయ్య ఎందుకు పనికి రాని నన్ను ఆయన నాకు తోడై ఉండి నా ఆశను ఎరిగి నన్ను ఒక గొప్ప విలువైన దానిగా చేశాడు. అది ఎలాగో చూడండి. కొన్ని రోజుల తర్వాత ఎలా చిన్నోడా ఎంతైనా అదృష్టం ఉండాలి. ఏమైంది? ఏమీ లేదు, కొడితే రాకుమారిలా ఎలా చిన్నోడా ఎంతైనా అదృష్టం. ఏమైంది? వాళ్ళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కొడితే రాకుమారిలా ఉండాలి. ఏమైంది? వాళ్ళ అంతగా వ్యక్తిగా మాట్లాడుతున్నావు. ఒకరోజు తోటకి వెళ్ళాం కదా, అక్కడ పని చేసే రాకుమారి ఎంత అందంగా ఉందో. బహుశా దేవకన్యలు కూడా ఉంటారు. చాలు చాలు, పని చెయ్యి. రాజకుమారి ఎక్కడ, నువ్వెక్కడ? ఆమెతో నీకేంటి పోటీ? ఏంటి? రాజకుమారి ఈ లోకంలోనే అంతకన్నా? అయితే నేను ఖచ్చితంగా రాకుమారిని చూడాల్సిందే. కానీ ఎలాగబ్బా? ఏ పని వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, రోజు కూరలు కోయడానికి రాజుగారు రాణిగారు వస్తారని. అయితే నేను ఎలాగైనా ఆ తోటలోకి వస్తే సరే. కానీ పెద్ద గోడను దాటుకొని నేను ఆ తోటలోకి ఎలా వెళ్ళేది? మొన్న నేను గాలికి అటు ఇటు తిరిగినప్పుడు ఒక చర్చి దగ్గర ఆగినప్పుడు పాస్టర్ గారు ఇలా అన్నారు కదా, భయపడుకుని నేను మీకు తోడై ఉన్నాను, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. అయితే ప్రార్థన చేసి దేవుణ్ణి ఎలాగైనా కోరుకుంటాను. నేను ప్రార్థన చేయాలి. కూర్చోరు కొట్టాడు. దేవా, నీ వాక్యంలో ఉంది కదా, భయపడుకుని నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఏది ఇష్టమో అది అడుగుడి, ఎందుకు అనుగ్రహింపబడును అని. నేను గాలి చూడాలనుకుంటున్నాను. నువ్వు ఒక పని చేయి, నువ్వు గాలి చేయించు చాలు. నేను అదంతా నేను చూస్తాను. వేరే గాలి చేయించాను, నేను లేని చోట్ల కాదు. గాలిగారు వస్తారు, నేను చూడొచ్చు. నా ఆస్తి ఇవ్వదు. నువ్వు ఏమి చేయదు దేవుడా, గాలి చేయించు చాలు. ప్లీజ్ దేవుడా. ఆమేన్. అమ్మయ్యా, నేను కోటలోకి వచ్చి పడ్డాను. దేవుడు నా మొరని ఆలకించాడు. రేపు రాణిగారు వస్తారు, నేను చూడొచ్చు. మరుసటి రోజు ఎలా చిన్నోడా, ఈ తోటలో ఉన్న పూలన్నీ రాలిపోయినాయి. అది నిన్న పెద్దగా లేచింది కదా, అందుకే పూలన్నీ రాలిపోయినాయి. అవునా? ఆవు రాణిగారికి చెప్పొస్తా, లేదా నీకు నాకు పెద్ద పూలు. రాణిగారు పూలు లేకపోతే రాలేంటి? రాణిగారికి పూలంటే చాలా ఇష్టం, అందుకే రోజు పూలను చూడటానికి వస్తారు. కానీ ఇప్పుడు పూలు లేదుగా, అప్పుడు పూలు వచ్చే వరకు రాదు. సరే కదా. ఏంటి? పూలు లేకపోతే కానీ రాకుమారి ఇక్కడికి రారా? అయ్యో దేవుడా, ఎంత పని చేశాను. ఇప్పుడు పూలు రావాలంటే వర్షం రావాలి, వర్షం రావాలంటే మళ్ళీ ప్రార్థన చేయాలి. దేవా, నేను గాలి రప్పించమనగానే నువ్వు గాలి రప్పించావు. కానీ ఇప్పుడు ఒక వర్షం తెప్పించు దేవుడా. అప్పుడు పూలు వస్తాయి, రాకుమారి గారు వస్తారు, అప్పుడు నేను చూడొచ్చు, నా ఆస్తి తీరిపోతుంది. నువ్వు వర్షం కురిపించు దేవుడా, ప్లీజ్. ఆమేన్.
పని అంతా వెళ్ళిపోతుంది. ఏంటి ఈ పనివాడు రాజకుమారి గారితో నీళ్లు పోసేవాడే కదా? అయితే ఇప్పుడు ఎలాగైనా ఆ బట్టలో పడాలి. అప్పుడు నేను రాజుగారి తోటలో చేరుకోవచ్చు. దేవా, ఇలాగా నేను అడిగినవన్నీ చేసావు. ఈ చివరిసారి ఒక్కటి ఆలోచించు ప్రభువా. నేను వెళ్ళి ఆ బకెట్లో పడితే చాలు, మీదంతా నేను చూసుకుంటా. నేను ఇంకేమీ చేయక్కర్లేదు. ప్లీజ్ దేవుడా, ప్లీజ్ ప్రభువా. ఆమేన్. నేను ఇప్పుడు ఈ బకెట్లో పడిపోయాను. అదేంటి ఇప్పుడు ఎలాగా? అరే దేవుడా, ఎంత పని చేశావు. ఇప్పుడు నేను ఈ కొంకానికి ఎక్కిపోయాను. ఈ రోజు ఈ తోటలో పడంతా అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళొచ్చు. అరే ఏమైంది? అంతగా హుషారుగా ఉన్నావు. ఏమీ లేదు, నా పని అంతా అయిపోయింది. నేను ఊరాకున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇప్పుడు అన్నీ కూసిన తర్వాత వస్తా. అది లోపల పెట్టి వెళ్ళు. అరే, ఏంటి ఈ పనివాడు నన్ను ఈ అంధకారంలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అయ్యో దేవుడా, ఎంత పని చేశావు. ఇప్పుడు ఆ పనివాడు వచ్చే వరకు నేను ఈ తోటలోనే ఉండాలా? దేవుడా, నువ్వు భయపడకు. నేను నీకు తోడై ఉన్నాను అని అన్నావు. కాబట్టి నేను మానక ప్రార్థన చేస్తాను ప్రభువా. దేవుడా, నువ్వు ఎలాగైనా నన్ను ఈ అంధకారంలో నుంచి విడిపించు ప్రభువా. నువ్వు ఇలా విడిపించే వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఆమేన్. మొదటి నెల గడిచింది, రెండవ నెల. దేవుడా, ఒక నెల కూడా అయిపోయింది. ఇప్పుడన్నా నన్ను విడిపిస్తావా? దేవుడా, నా జీవితాన్ని నీ చిత్తానికి వదిలేస్తున్నాను. ఎలాగైనా నన్ను విడిపించు ప్రభువా. నేను మానక ప్రార్థిస్తాను. ఆమేన్. రెండవ నెల గడిచింది, మూడవ నెల. ప్రభువా, ఇప్పటికైనా నన్ను విడిపిస్తావా? రెండవ నెల కూడా అయిపోయింది. దేవా, నువ్వు భయపడక తోడై ఉన్నావు అని అంటావు. నేను భయపడకుండా నేను ప్రార్థిస్తూనే ఉంటాను. ఆమేన్. మూడు నెలలు గడిచింది, తర్వాత పనివాడి రాక. ప్రభువా, 3 నెలలు గడిచిపోయింది. నీ చిత్తాన్ని జరిపించు. నన్ను ఈ అంధకారంలో నుంచి విడిపించు. ఎలాగైనా రాకుమార్ని చూపించు ప్రభువా. ఆమేన్. హమ్మయ్యా, ఈ పనివాడు వచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, నీకు ధన్యవాదాలు. నా జీవితాన్ని నీ చిత్తానికి వదిలేసినందుకు నీవు నన్ను విడిపించావు. రాణిగారి రాక. అరే ఆయన తీసుకుంటారు, ఆయన తీసుకురా. అమ్మయ్య, నా పూలతోట నాకు తిరిగి వచ్చేసింది. అబ్బా, ఈ పూల సువాసన ఎంత బాగుందో. ఈ పూలు ఎంత బాగున్నాయో. ఈ పూలు అంటే నాకు ఎంత ఇష్టమో. నా చెవు దూత పుడుతుంది. ఇక్కడేమన్నా ఉన్నాయేమో వెతకండి. ఇది ఎంత సౌకర్యంగా ఉందో. ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. అందుకే దీన్ని ఇక నాతో పాటే నా బంగారు పెట్టెలో పెట్టుకుంటాను. వెళ్ళి బంగారు పెట్టె తీసుకుంటా.
గుడ్ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు గంజవరం పెట్టుకోవాలి బడ్స్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ హెచ్ఏఎం. ఒకసారి మీరు అందరు గమనించాలి ఏంటంటే స్కిప్ వేసేవాళ్ళు మీకు ఒక టైం పెట్టారు కదా, 5 minutes లోపు అయిపోవాలి. అంత గురించి ఎక్సైడ్ అయితే మీరు ఎంత టాలెంట్గా వేసినా కూడా దాన్ని మనము పరిగణలోకి తీసుకోరు కాబట్టి టైం సెన్స్ తోటి వెళ్ళాలి.